సంతానానికి మంచి నడవడి కలగడానికి రామాయణంలోని ఏ సర్గను పారాయణం చేయాలి? ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉంటారు, మా అబ్బాయి మా మాట వినటం లేదండి, మా అమ్మాయి మా మాట వినటం లేదండి, చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు, రాత్రి పొద్దుక్కాక వస్తూ ఉన్నారు, ఏవేవో అలవాట్లు కూడా అవుతూ ఉన్నాయి, ఈ వయసులో వాళ్ళకి చదువు లేదు, చదువుకోవటం లేదు, చదువు అని చెప్పేసి ఎంతో డొనేషన్లు పెట్టి మేము ఏదో గొప్ప కాలేజీలో చేర్పించాము, అర్ధరాత్రి వరకు తిరిగి వస్తున్నారు, చాటింగ్ చేస్తూ ఉంటారు, ఎవరితోనూ వారి లోకమే వారిది, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితో చాటింగ్ చేస్తుంటారో తెలియదు, ఎక్కడికి వెళ్తూ ఉంటారో తెలియదు, ఎంత డబ్బిచ్చినా కూడా సరిపోవటం లేదు. ఇలాంటి కంప్లైంట్స్ ఈ రోజుల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. అయితే పిల్లలు చెడు స్నేహాలు చేయకుండా, చెడు దారిలో వెళ్లకుండా మంచి బుద్ధులు కలిగి ఉండాలని, మంచి దారిలో ఉండాలని, మంచి వ్యక్తిత్వం కలవాళ్లుగా పెరగాలని ఏ తల్లిదండ్రులైనా కూడా ఆశిస్తారు కదా. వారి కోసమే త్యాగం చేసి వారు తినక అహర్నిశలు కష్టపడి సంపాదించి పిల్లలు సుఖపడాలని వాళ్ళకి కావలసినవన్నీ అందజేస్తూ ఉంటారు. మరి ఆ పిల్లలు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ఎందుకంటే అందరికీ మంచి పిల్లలు ఉండాలని లేదు, మంచి దారిలో వెళ్ళాలని లేదు. ఒక్కోసారి వాళ్ళ పూర్వజన్మ వాసనల వలన కానీ, వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి వలన కానీ, లేదా చుట్టూ ఉండేటువంటి వాతావరణం వలన కానీ, వాళ్ళ దగ్గర ఉండేటువంటి స్నేహితులు, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి స్నేహితుల వలన కానీ తప్పు ఆలోచనలు, తప్పుదారులు పట్టేటువంటి అవకాశాలు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మరి చెడు స్నేహాలు చేయకూడదు, మంచి దారిలో ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే దానికి మనకి రామాయణంలోని కొన్ని సర్గల్ని పారాయణ చేయాలని చెప్పేసి మనకి ఉమాసంహితలో కనిపిస్తోంది. ఉమాసంహితలో ఏమిటంటే ఏ సర్గలు, రామాయణంలోని ఏ సర్గలు పారాయణ చేయటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి ప్రత్యేక అంశాలు మనకి ఉమాసంహితలో కనిపిస్తాయి. ఇక్కడ ఏమిటంటే పిల్లలు మంచి దారిలో ఉండాలి, పిల్లలు తమ మాట వినాలి, అంటే తాము ఎలా చెప్తే అలా వినాలని కాదు, మంచి వ్యక్తిత్వం కలవాళ్ళుగా కావాలి, చెడు దారిలో వెళ్ళకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, చెడు అలవాట్లు రాకూడదు. అంటే తల్లిదండ్రులు, పిల్లలు చదవరు కదా, అందుకని తల్లిదండ్రులే తప్పనిసరిగా రామాయణంలోని అయోధ్యకాండలోని 1-2 సర్గల్ని పారాయణ చేయాలిట. పారాయణ చేసే ముందు కూడా దీనికి విధి విధానం ఏమిటి అంటే, అసలు రామనవరాత్రుల్లో, ఇక్కడ మనం వసంత నవరాత్రుల్ని రామనవరాత్రులు అని కూడా అంటూ ఉంటాం. అయితే ఉగాది నుంచి ప్రారంభం చేయవచ్చు, లేదా కనీసం వసంత నవరాత్రుల్లో ఏ రోజైనా ప్రారంభం చేయవచ్చు, లేదా శ్రీరామ నవమి రోజైనా పారాయణ ప్రారంభించవచ్చు. అలా కాకున్నా మీ నక్షత్రాన్ని అనుసరించి కానీ, మంచి తిథి చూసుకొని, వర్జం లేనటువంటి మంచి సమయంలో మంచి రోజైనా కూడా ఎప్పుడైనా కూడా ప్రారంభించవచ్చు. అయితే ఏ విధంగా చేయాలి పారాయణ, ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి ఉండొచ్చు. అదేమిటంటే రామ పట్టాభిషేకం ఫోటో కానీ, లేదా దశరథ రాముడు అంటూ ఉంటాం, అంటే కౌసల్య దశరథుడితో కలిసి ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉండేటువంటి ఫోటో కానీ, అలాంటివి ఏవైనా తల్లిదండ్రులతో రాముడు ఉన్నటువంటి ఫోటోలు కానీ పెట్టుకుని పూజ చేస్తే చాలా విశేషం. అలాంటిది పెట్టుకొని ఉదయాన్నే లేచి, ఈ పారాయణ కూడా ఏమిటంటే కొన్ని సర్గలు 2 సార్లు ఉదయం సాయంత్రం చేయాలని, కొన్ని సర్గలు ఉదయమే చేయాలని, కొన్ని సర్గలు మధ్యాహ్నం చేయాలి అనేటువంటి విశేషాలు మనకి ఉమాసంహితలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవి మాత్రం అయోధ్యకాండలోని 1-2 సర్గలు మాత్రం ప్రాతకాలంలోనే పారాయణ చెయ్యాలి అనేటువంటి విశేషాలు మనకి ఉమాసంహితలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏం చేయాలి? తల్లి కానీ, తండ్రి కానీ, లేదా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కానీ, పిల్లలు చదివితే ఇంకా మంచిది, ఆ సర్గల్ని చదవాలి. ఏది? అయోధ్యకాండలోని 1-2 సర్గలు. ప్రాతకాలంలో లేచి స్నానం చేసి దీపారాధన చేసి, ముఖ్యంగా ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. మొట్టమొదటిగా గణపతి ప్రార్థన చేసుకొని, మీ ఇలవేల్పు ప్రార్థన చేసుకొని, నిత్యం చేసుకునేటువంటి జపం, పూజ లాంటివి ఏవైనా ఉంటే అవి పూర్తి చేసుకుని, తదుపరి ఈ రామాయణ గ్రంథానికి కూడా హారతి ఇచ్చి, ఒక పువ్వు పెట్టి గ్రంథానికి పూజ చేసి, ఆ తర్వాత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడినటువంటి కౌసల్య దశరథులకి నమస్కారం చేసుకుని, ఆ తర్వాత వాళ్ళ సంకల్పం చెప్పుకోవాలి. ఏమిటి, ఏ విధంగా
మీ పిల్లల నామ నక్షత్రాలు, మీ గోత్రము, మీకు ఆ పిల్లలు మీరు మంచి దారిలో నడవాలి అనేటువంటి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పారాయణం ప్రారంభం చేయాలి.